ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అలేఖ్య అండి. అలేఖ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు అలేఖ్య? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హలో, మీ పేరు ఏంటి? నా పేరు నీలిమ. నీలిమ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వసంత నగర్ నుండి వస్తున్నాను. వసంత నగర్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? లేదండి. అస్సలు లేదా? ఏంటి ఆవిడ లేదంటారు, మీరేమో ఫ్రెండ్స్ అంటారు. అంటే ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చి నాకు పరిచయం అయినా ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఇద్దరికి పరిచయం ఏర్పడిందా? సో మనం ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు కానీ ఏం చేయాలి ఈరోజు. ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే ఓ చామదుంపలు. ఇష్టమేనా? నేను ఎక్కువ చేస్తాను. ఎక్కువ చేస్తారా? అది ఎలా చెప్పారంటే నేను అస్సలు చేయను అన్నట్టుగా చెప్పారు. మీ ఎక్స్ప్రెషన్ మీకు అలేఖ్య పర్వాలేదు అప్పుడప్పుడు. ఓకే. అదే అంటే చామదుంపలు కొంచెం జిగురు ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కొంచెం అంటే అదే ఇష్టపడే వాళ్ళు పులుసులు ఇట్లా వేపుళ్ళు అవి చేస్తుంటారు. సో మీ ఇద్దరు కూడా చామదుంపలతో చక్కగా మీకు తెలిసింది ఏదైనా వెరైటీ ఈరోజు చేసి చూపించాలన్నమాట. ఓకే. సో ఎవరు ముందు చేయాలి అనే దానికి నేను చెప్తాను ఎవరు చేయాలనేది. టైమర్ ఆన్ చేస్తాను. సో మీరిద్దరు ఆలోచించుకొని ఎవరు ఫస్ట్ నేను అంటారో, అంటే చామదుంపతో నేను అంటారో అప్పుడు నేను ఇది ఆఫ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాను టైమ్. బోల్డ్ టైం ఉంది మనకి. బోల్డ్ అంటే బోల్డ్ లేదు, కొంచెమే ఉంది. చామదుంపతో ఏం చేయొచ్చు? నేను అంటు పులుసు చేస్తాను. సో 19 సెకండ్స్ అయిందనమాట. నేను చామదుంప పులుసు అనబోయా, ఈలోగా మీరు పులుసు అన్నారు. ఎందుకంటే చామదుంపతో చాలా మంది పులుసే ఎక్కువ చేస్తుంటారు. మీరు అంటు పులుసు చేసి చూపిస్తారా? అవును. ఓకే. సో అయితే ఫస్ట్ మనకి నీలిమ గారు వంట చేస్తారండి. మరి చామదుంప అంటు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప అంటు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, మసాలా కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, మెంతి పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నీలిమ గారు మొదలు పెడదామా? ఓకే. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఓకే. ఎండుమిర్చి. ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసారు, దీంట్లోనే కలిపేశారా? అవును, అన్నీ వేసేసాను. ఓకే. కొంచెం మెంతి పొడి. మెంతి పొడి చిటికెడు చాలు, మళ్ళీ ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. సో పులుసులో మనకి ఆ మెంతి పొడి టేస్ట్ కూడా బాగుంటుంది కదా. అవును. సో కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఎందుకంటే ఈ చామదుంపలు, కంద ఇలాంటివన్నీ పచ్చిమిర్చి వేసేయండి. ఇంకా కారం ఇదేనా? కారపొడి కూడా వేస్తారా? కారపొడి వేస్తాను. ఓకే. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది కదా. ఉప్పు వేస్తే మగ్గుద్ది అంటారు, పసుపు వేస్తే కూడా? ఉప్పు పసుపు 2 వేయాలి. అయితే ఉప్పు కూడా వేయండి. మరి సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చామగడ్డలు కూడా వేసేయాలి. సో ఇవి ఆల్రెడీ ఉడికించి తొక్క తీసినవి. ఓకే. సో దీంట్లో చింతపండు గుజ్జు ఏం అక్కర్లేదా? వెయ్యాలి. అయితే కారం వేసినట్టయితే కనుక కారం కూడా ముక్కలకు పడుతుంది. ఉప్పు కారం చామగడ్డలకు కూడా పడుతుంది. అప్పుడు పులుసు పిండుకుంటే బాగుంటుంది. ఓహో, అలా అంటారా? సో ఈ చామదుంపలు కావాలంటే మనం ఇలాగ వేసుకోవచ్చు. ఇలా ఇష్టం లేదనుకున్నప్పుడు జస్ట్ ఒక రెండు పీసెస్ చేసైనా వేసుకోవచ్చు. అలా కూడా మనకి ఏంటంటే అప్పుడు చామదుంప లోపలకు కూడా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అవును. సో
ఇది కొంచెం మగ్గాల ఇంకొద్దిగా, లేకపోతే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? ఇంకా కారం వేద్దాము. చాలా సరిపోతుంది. అదేమిటి మసాలా కారమా? ఇందులో ఎండుమిర్చిను జీలకర్ర కలిపి మిక్స్ చేస్తాము. ఓహో, ఒక 2 మినిట్స్ ఆగి పులుసు పిండితే కొంచెం ముక్కలకి ఉప్పు కారం పడుతుంది. ఓకే, అప్పుడు బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా? చూద్దాం. ఇది ఏదో ఇలా వేపుళ్ళ తిన్నా కూడా బాగుండేలా ఉందండి, ఇగురులాగా బాగుంటుంది కదా. ఇప్పుడు దీనిలో చింతపండు రసం పోయాలి. సో మనకి పులుసు చేసుకునే వరకు మనకు ఓపిక లేదనుకోండి, మధ్యలో ఇలా తీసుకొని తినేయచ్చు అనమాట. బాగానే ఉండేలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకుంది. ఇంకొంచెం. ఓకేనా? ఓకే. ఇప్పుడు బెల్లం కొంచెం వేసుకోవాలి. ఓకే. సో జనరల్గా పులుసుల్లో బెల్లం ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఆ తీపి అనేది ఇష్టపడని వాళ్ళు ఏంటంటే ఇలా అయినా ఇలా బెల్లం లేకుండా చేసుకోవచ్చు. సో అది మన చాయిస్ కాబట్టి మన ఇష్టం. కాకపోతే జనరల్గా ఏంటంటే మనకి అప్పటి నుంచి ఇట్లా పులుసు అనగానే కొద్దిగా అట్లా బెల్లం వేయటం అదొక శాస్త్రం లాగా. అండ్ కొన్ని తీపి పులుసులు కూడా ఉంటాయి కదా, వాటర్ పడుతుంది. కొద్దిగానా? కొంచెం వాటర్ పోయింది. మామూలు పులుసు చేసేస్తున్నారు ఏమిటి కొంపదీసి? కాదు అంటు పులుసే, కానీ ఇంకా ఉడికితే బాగుంటుంది. చాలు. సో ఇప్పుడు ఇంక ఫైనల్గా ఇదంతా కొంచెం దగ్గరకు వస్తే మనకి రెడీ అన్నమాట. రెడీ అన్ని వేసేసారా మొత్తం? అన్ని వేసేస్తున్నాను. ఇంకా వేయాల్సినవి ఏమి లేవు. లాస్ట్లో కొత్తిమీర ఒక్కటే వేసుకుంటే చూసారా, అది ఉంది. దేంట్లోనూ కొత్తిమీర పడకుండా టేస్ట్ రాదు. అంతే అంటారు. సో మూత పెట్టేద్దామా? చూద్దామా నీలిమ గారు? చూడండి, దగ్గరికి వచ్చేస్తుందండి. అంటుకుంది, అంటు పులుసు. అవును, నైస్, బాగుంది. ఇవి ఎలా ఉన్నాయంటే మనకి ఆ బేబీ పొటాటో దొరుకుతాయి కదా, చిన్న బంగాళదుంపలు, ఆ టైప్లో అనిపిస్తున్నాయి. కట్టేసి ఓకేనా? సో బౌల్లోకి తీద్దామా? దాంతో తీస్తారు, లేదంటే అక్కడ గరిటె ఉంది పక్కన, వేసేస్తారు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, సో రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి నేను చేసిన చామదుంప అంటు పులుసు ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చామదుంప అంటు పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప అంటు పులుసు తయారు చేసే విధానం: ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి పొడి వేసి వేగాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన చామదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత మసాలా కారం, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప అంటు పులుసు రెడీ.